బాగున్నారండి? सब अच्छे हैं, చేయట్టారు. బాగున్నారా? सब अच्छे हैं. हाथ खड़ा कीजिए. हिंदी वाले भी. हाँ ओके. యేసు ప్రభు వారు పదాలు మర్చిపోకూడదు. यीशु मसीह बहुत बहुत अच्छा है, इस बात को कभी ना भूले. పక్కన చూసి ఒకసారి बगल वाला को देखकर వాళ్ళని చూడండి. देखिए, आप बगल वाला को चेहरे के आँख में आँख डाल के देखिए. ఈరోజు आज వారు చేయబట్టుకొని ఈరోజు अपने हाथ पकड़ के उनका हाथ पकड़ के बोले, आज మీరు చాలా అందంగా ఉన్నారు. आप बहुत खूबसूरत लग रहे हैं. చెప్పండి. बोलिए. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త చెప్పుకున్నాడు, భర్తకు భార్య చెప్పుకున్నాడు. पत्नी को नहीं बोला होगा, पति पत्नी को नहीं बोला होगा, बच्चे माँ को नहीं बोला होगा, पेरेंट्स बच्चे को नहीं बोले होंगे. పిల్లలకి తల్లిదండ్రులు చెప్పుకుంటారు, बच्चे को తొందరగా బయలుదేరిపోరా, बोले चलो 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 टाइम हो रहा है, चलो 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 తొందరగా పోరా, जल्दी जल्दी चलो, టైం అవుతుంది. संडे स्कूल टाइम हो रहा है. వాళ్ళే మంచి బట్టలు వేసుకున్నామా, ఈ డ్రెస్ బాగుందని అడుగుతూ ఉంటారు. वो लोग पूछते रहते हैं, अच्छा कपड़ा पहन के कैसा लग रहा है बोलते. ఈ పిల్లలను కూడా తల్లిదండ్రులు పట్టించుకోరు. बच्चों को भी माँ पिताजी नजरअंदाज कर देते हैं, అవునా కదా? है कि नहीं. టెన్షన్ మనకి हमें टेंशन होते हैं. విన్నారా? అందరే अब सुनते हैं, आप सब यहाँ पे हैं, ఉన్నారా? यहाँ पे ఉన్నారండి? ఉంటే ఒకసారి నిద్రపోయి కలివే చెప్పండి. హల్లెలూయా. कुछ लोग सो रहे हैं. అర్థం కాలేదు, హిందీలో చెప్పింటారు. సరే, మరొకసారి నిద్రపోయి గట్టిగా కలివే చెప్పండి. హల్లెలూయా. सोने वाले बोलो हालेलुया. चलिए जाग जाइए, सब कोई जाग जाइए, जागने का समय है. చాలా మందికి టెన్షన్, बहुत लोगों को टेंशन होते हैं. ఊరు కొరకనే బీపీ పెరిగిపోతుంది. बेकार में बिना मतलब का बीपी बढ़ जाता है. జాగ్రత్తగా చూడండి, నేను చెప్పేటప్పుడు నా మాట వినండి. जब मैं बोलता हूँ, आप मेरी तरफ देखिए. వాక్యం చెప్పేటప్పుడు రాసుకునేటప్పుడు ఒక రాసుకోండి, आप लिखने के समय लिखिए, చదివేటప్పుడు చదవండి. पढ़ने के समय पढ़िए. కొంతమందికి कुछ लोगों को ఊరికనే బీపీ పెరుగుతుంది. बेकार में ही बीपी बढ़ जाता है. వాళ్ళు చేతిలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. उन्हें अपने पॉकेट में रख के घूमते रहते हैं. కొంతమంది ఏమో వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. और कुछ लोग ऐसे भी हैं जो अपने हैंड बैग में रख के घूमते हैं. ఏంటిదండి? क्या है इसका? బీపీ, बीपी, టెన్షన్. टेंशन. ఈ టెన్షన్ లో इस टेंशन में పిల్లలను చూసి बच्चों को देखकर మీరు బాగున్నారని అడగరు అని చెప్పరు. बच्चों को देखकर नहीं पूछते हैं आप बहुत अच्छे हैं बोल के. భర్తను చూసి पति को देखकर ఏమంటే ఈ రోజు కూర్చున్న స్త్రీలు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈ రోజు ఉదయాన్నే కానీ లేదంటే మీ భర్త బయలుదేరినప్పుడు కానీ ఏమంటే ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారని అన్నారండి? बोले आप यहाँ पे जितने माँ लोग हैं, మా అక్కలు स्त्री लोग हैं, आप लोग మా అక్కలు పెళ్ళైన అడుగుతా ఉన్నాను. जिनका शादी हुआ है, कभी आपने अपने पति को ईमानदारी से बोले, पति को बोला है आप बहुत खूबसूरत हैं? ఏంటంటే మాట్లాడు అంటే పోనీ మా పురుషులు మా అన్నలు అడుగుతాను. అన్నలు भाई साहब आप लोग बोले ఉదయాన్నే అక్క రెడీ చేసి చర్చికి రెడీ అవుతున్నప్పుడు ఎంత బాగున్నామండి ఈరోజు అని ఇప్పుడే చెప్పారు. ఈరోజు చెప్పారా? कभी बोला है नहीं तो आज कम से कम आप बोला है अपनी पत्नी को देखकर आप बहुत खूबसूरत लग रहे हैं? ఏంటండి మాట్లాడరు? చెప్తే అన్నాను. రాజేష్ గారు వాళ్ళ భార్య ఇక్కడ లేదు కాబట్టి ఆయన మాట్లాడికి చెప్పారు. ఉంటే అడిగేవాడిని, ఉంటే ఖచ్చితంగా అడిగేవాడిని. వాళ్ళ భార్య ఉంటే, భార్య లేదంటే కొంతమంది ఎక్కువ గట్టిగా మాట్లాడారు. जब पत्नी नहीं होता है कुछ लोग बड़ी जोर से बात करते కొన్ని हैं. సందర్భాల్లో कुछ कारण में భర్త లేనప్పుడు భార్య మాట్లాడుతుంది, భార్య లేనప్పుడు భర్త మాట్లాడతారు. कुछ समय में ऐसा होता है जब पत्नी नहीं होता है तो पति बात करता है, पति नहीं होने से पत्नी बात करता है. ఎందుకంటే మనకి వాస్తవాలు తెలియవు కదా. क्योंकि हमें सच्चाई मालूम नहीं है उनके बीच में क्या है क्या गड़बड़ है, हम मालूम नहीं होते हैं. ఏదైనప్పటికీ మీరు చెప్పినందుకు మీకు వందనాలు రాజేష్ గారు. जो कुछ भी हो राजेश भाई आपने बोला है इसके आपको परमेश्वर आपको आशीष दे. మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను, మీ పక్కన కూర్చున్నామని చేపట్టుకుని एक और बार मैं आपको कहता हूँ अपने बगल वाला का हाथ पकड़ के, మీరు ఈరోజు आप आज ఆనందంగా ఉన్నాం. आप सुंदर में दिखाई दे रहे हैं. నన్ను చూడలే మీరు, నన్ను చూస్తే నేను చెప్పినట్టు చేసేవాళ్ళు. నన్ను చూడలేదండి మీరు. आप मुझे नहीं देख रहे, अगर मुझे देखने से आप मैं నా जैसे చేయి कर చూడండి, నా చేయి చూడండి. आप मेरा हाथ देखिए. చూస్తున్నారా? ఎలా విన్నా? ఈరోజు నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు. आज आप बहुत सुंदर लग रहे हैं. ऐसा मेरे हाथ को देखिए. చెప్పండి, వాళ్ళతో మాట చెప్పండి, సంతోషపడతారండి. बोले बगल वाले को बोले लोग खुश हो जाएंगे. అక్క మీరు చెప్పుకోండి. నేను అందరూ
సుందర్ లग रहे हैं ఎట్లా ఉన్నా రైజ్లా వాక్యంలో వెళ్ళడానికి ముందుగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే वचन में जाने से पहले इन सारे बातों को क्यों मैं बोल रहा हूँ, ఇవే ముఖ్యం. यही प्रमुख है हमारे जीवन. కుటుంబాన్ని కట్టబడటానికి ముఖ్యమైన కారణాలు ఇవే. परिवार को बनाने का जो कारण है यही चीज है. టెన్షన్లు పెరిగిపోతుంటాయి కదా చాలా మందికి. बहुत लोगों को टेंशन बढ़ जाता है ना, బీపీలు వస్తూ ఉంటాయి ఊరుకూరునే. बीपी बेकार में बीपी आ जाते हैं. ఎందుకు వస్తుందో ఏమో తెలియదు పాపం. क्यों आता है मुझे भी मालूम नहीं होते हैं, కానీ వస్తుంది. लेकिन आता. నేను కూడా ఉన్నాను పలకించుకోవడానికి వస్తుంది. నేను కూడా ఉన్నాను. वो बोलने के लिए आता है कि मैं भी हूँ आपके जीवन में बोल के. నేను కూడా ఉన్నాను. मैं भी हूँ. నేను కూడా ఉన్నా. बीपी बोलता है मैं भी हूँ, आप मुझे नहीं बोलना है. బీపీ అట్లా చెప్తాది. बीपी ऐसा बोलता है आपसे, నేను కూడా ఉన్నా. मैं भी हूँ. కొన్ని సమయాల్లో నీ భర్త నీ పక్కన లేకపోతే నేనుంటా. कई बार आपके पति आपके बगल में नहीं, मैं तुम्हारे साथ हूँ. నీ పిల్లలు లేకపోవచ్చు నేనుంటా. आपके बच्चे नहीं हो सकते, मैं हूँ. ఆ సమయంలో ఏమేమి పగిలిపోతాయో తెలియదు. उस समय में क्या क्या फूट जाएगा मालूम नहीं. అర్థమవుతుందండి. లేరు మీరు అందరూ लगता है आप सब यहाँ पे नहीं है. పోయారు. ఇప్పుడు ఏమేమి పగలు కొట్టారని ఆలోచించి తిరిగిపోతున్నారు. सोच रहे हैं अब तक क्या क्या हमने तोड़ फोड़ किया है. పగలు కొట్టుంటాంలే. బీపీ వచ్చినప్పుడు ఏదో ఒకటి పగలగొట్టడం మనకు అలవాటు. जब बीपी आने से हमारे आदत है कुछ ना कुछ तो फोड़ते ही हैं. ప్రైజ్ లార్డ్. Praise God. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. మన పక్కన ఉన్న వాళ్ళు మనం చూసి చెప్పాం కదా చాలా అందంగా ఉన్నారని. हम अपने बगल वालों को देख के बोले हैं आप बहुत खूबसूरत है करके. చెప్పారా లేదా? बोला है कि नहीं? చెప్పారా లేదా? बोले हैं नहीं? చెప్పారా లేదా? చెప్పారా లేదా? చెప్పారా లేదా? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏం చెప్పలా మీకు? వాళ్ళు ఏం చెప్పలా? వాళ్ళు మీకు రివర్స్ చెప్పారు. ఏమని? మీరు బాగున్నారా? ప్రైజ్ లార్డ్. हम लोग कुछ बोले हैं, हम लोग कुछ नहीं बोले हैं. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. हम वचन में जाएंगे. ప్రకటన గ్రంథం प्रकाशित वाक्य 2వ అధ్యాయం 2 अध्याय का 1వ వచనం నుంచి చదువుతాం. एक वचन से हम पढ़ेंगे. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహవాసమును నేను ఎరుగుదును. నీ సహనమును నేను ఎరుగుదును. చాలా ఒక నిమిషం. इफिसियों की कलीसिया के दूत को यह लिख, जो सातों तारे अपने दाहिने हाथ में लिखे हुए हैं और सोने की 7 दिवटों के बीच में फिरता है, वह यह कहता है कि मैं तेरे काम और तेरे परिश्रम, तेरे धीरज को जानता हूँ. ప్రకటన గ్రంథంలో प्रकाशित वाक्य में జాగ్రత్తగా గమనించండి. आप लोग ध्यान पूर्वक सुने. ప్రకటన గ్రంథంలో प्रकाशित वाक्य में 7 సంఘాల గురించి దేవుడు రాయించాడు. 7 कलीसिया के विषय में लिखा गया है. ఈ ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? इस प्रकाशित वाक्यों को लिखने वाला कौन है? చెప్పండి. యోహాను గారు. ఎవరైనా? यूहन्ना ने लिखा. యేసు ప్రభు శిష్యుడు. ఇంకా యేసు ప్రేమించినటువంటి శిష్యుడు. ఇంకా यीशु प्यार करने वाले चेले. ఇంకా చాలా ఉన్నాయిలే. అంటే బాప్తిస్మం ఇచ్చేవాడు కాదు. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈయన ఎక్కడ నుంచి ఇది రాశాడంటే, ये जो प्रकाशित होते कहाँ से लिखा है? ఒక దీవిలోకి వెళ్ళిపోయాడు. एक द्वीप में चला गया. వెళ్ళాడు అనే దానికంటే కూడా పంపించాడు. जाने से अच्छा है उसको भेजा गया वहाँ पे. జాగ్రత్తగా వినండి. सुनिए अच्छी रीति सुनिए. జాగ్రత్తగా వినండి. अच्छी रीति सुनिए. పద్మోస్ దీవి అనేటువంటి ఒక దీవిలోకి ఆయన పంపించేశారు. पद्मस नामक टापू पे उनको भेज दिया गया. వెళ్ళేటప్పుడు जाने के समय में ఆయనకి మంచి వస్త్రాలు ఇచ్చి పంపించలా. उनको अच्छा कपड़ा देकर नहीं भेजा गया. వెళ్ళేటప్పుడు जाने के समय ఆయనకి ఆహార వస్తువులు ఇచ్చి పంపించలా. नहीं तो खाना भी उनको नहीं दिया गया. ఆయన వెళ్తున్నప్పుడు वो जाने के समय అతనితో పాటు కొంతమంది వ్యక్తులు పంపించారు. उनके साथ कुछ लोगों को उनके साथ भेजा गया. ఎక్కడ తప్పించుకొని పోతాడో ఏమో అని. कहीं ये छूट ना जाएगा, भाग जाएगा बोल के उनके साथ कुछ लोगों को भेजा गया. ఆయన వెళ్తున్నటువంటి సందర్భం చాలా కఠినమైనటువంటిది. उन लोग जाने की जो मार्ग है కఠినమైనది. वो काफी कठिन है. చాలా ఇబ్బందికరమైనది. ये कार्य बहुत कठिन परिस्थिति में है. తీసుకొని వెళ్ళి ఆ దీవిలో పెట్టేశారు. और वहाँ पे लेके जाके उनको छोड़ दिया गया. అక్కడ ఎవరు లేరు. वहाँ पे कोई नहीं है. మాట్లాడేవారు లేరు. बात करने वाला नहीं है. పలకరించేవారు లేరు. उनको पूछने वाला कोई नहीं है. సహాయం చేసేవాళ్ళు లేరు. मदद करने वाला कोई नहीं है. ఎవరు లేరు. कोई नहीं है. ఎవరు లేరు. कोई नहीं है. ఎవరు
अकेला वहाँ पे, ఒంటరిగా ఉన్నాడు. अकेला ఒంటరిగా ఉన్న సమయంలో अकेला जब वो वहाँ पे పరలోకం था, నుంచి ఒక దర్శనం, स्वर्ग से एक दर्शन को देखा, పరలోకం నుంచి ఒక దర్శనం. स्वर्ग से एक दर्शन देखता है। జాగ్రత్తగా వింటారండి. आप लोग सुन रहे हैं? పరలోకం నుంచి ఒక దర్శనం వస్తుంది. स्वर्ग से एक दर्शन आ रहा है। నేను చెప్పే విషయాలు, मैं जो कह रहा हूँ, నేను నీకు చూపించబోతున్న విషయాలు मैं जो आपको दिखाने जा रहा నువ్వు हूँ, రాయి. आप लिख लो। ఎప్పుడండి? कब? ఒంటరిగా ఉన్నాడు. अकेला वहाँ पे, పద్మాసు దీవిలో ఒంటరిగా ఉన్నాడు. पद्मस नामक टापू में अकेला है। యేసు ప్రభు చేత ఎక్కువగా ప్రేమించబడుతున్న వాళ్ళకి శ్రమలు ఎక్కువగా ఉంటాయి. यीशु मसीह को प्यार करने वाले लोगों को अधिक परिश्रम होते हैं, तकलीफ होते हैं। నీకు శ్రమలు ఎక్కువగా వస్తున్నాయంటే నువ్వు యేసు ప్రభు చేత ఎక్కువగా ప్రేమించబడుతున్నావు. अगर आपके जीवन में ज्यादा तकलीफ आप फेस कर रहे हैं तो याद रखिए यीशु मसीह आपसे बेहद प्यार करता है। నమ్ముతావా? आप विश्वास करते हैं? నమ్మితే ఒక చప్పట్లు కొట్టు. विश्वास करने से ताली बजाओ। నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నందుకే నీకు ఎక్కువైనటువంటి శ్రమలు. आप अधिक परमेश्वर से प्यार कर रहे हैं इसलिए ज्यादा तकलीफ आपके जीवन में होते हैं। శ్రమల మార్గంలో కూడా నువ్వు వెళ్తున్నప్పుడు कष्ट के मार्ग से जब आप जाने के समय में నీకు తెలియనటువంటి ఒక నూతనమైనటువంటి ప్రత్యక్షత దేవుడు నీకు ఇస్తాడు. आप जब नहीं जानने वाले एक नया दर्शन परमेश्वर आपको देगा। హల్లెలూయా. हालेलुया। నీకు శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు. आप कष्ट आपके जीवन में आया बोल के आप तकलीफ में ना रहे। నువ్వు కష్టం వచ్చిందని కన్నీళ్లు పెంచుకోవద్దు. आप तकलीफ में जा रहे बोल के आंख से आंसू ना बहाए। నాతో ఎవరు మాట్లాడలేదని బాధపడద్దు. मुझसे कोई बात नहीं कर रहे बोल के आप दुखी ना हो। ఎవరు నన్ను పలకరించలేదని బాధపడద్దు. कोई मुझे नहीं पूछ रहा है करके आप दुखी ना हो। నిన్ను మాట్లాడేవాడు, आपसे बात करने वाला, నిన్ను పలకరించేవాడు, आपको पूछने वाला, నిన్ను పట్టించుకునేవాడు, आपके बारे में ध्यान నువ్వు करने అంటే वाला, ఇష్టపడేవాడు, आपसे प्यार करने నీ वाला, మీద ప్రేమ చూపించేవాడు, आपसे प्यार करने वाला, ఈయన నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు ఉన్నాడు. वो प्रभु यीशु मसीह आपके साथ है। నీకు శ్రమలు వస్తున్నాయా? आपको कष्ट हो रहे हैं, ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చేయి. आप एंजॉय करें। శ్రమలు వస్తే ఏం చేయాలండి? कष्ट आने से क्या करना है? శ్రమలు ఎవరైనా ఎంజాయ్ చేస్తారా? ఇది బాగా చెప్తారు. कष्ट में आने से, कष्ट में होने से कोई एंजॉय कर पाएगा? ఎవరండి? శ్రమ వచ్చిందనుకోండి, और तकलीफ आते हैं, ఒక కష్టం వచ్చిందనుకోండి, कष्ट से हम गुजर रहे हैं, "అబ్బో, భలే వచ్చింది నా కష్టం" అని మనం ఎగిరి సంతోషిస్తామా, గంతులేస్తామా? कि हम खुशी हो पाएंगे? हाँ, कष्ट मेरे जीवन में आया बोल के हम कूद नहीं सकेंगे? అంటే యవనస్తులు వెనకాల కూర్చున్న వాళ్ళు जवान लोग जो पीछे बैठे हैं, నేను అందరం చూస్తా. मैं सबको देखता हूँ। ప్రేమ్, నువ్వు నా మాట వినాలా, నీ మాటలు ఓకే మళ్ళా మాట్లాడు. రైజ్లా రైజ్లా కొద్దిగా ఒక తర్వాత నీకు 8 గంటల మళ్ళా 6 గంటల దాకా ఫోన్ చేశాను, మాట్లాడి నీ స్నేహితులతో. ఓకే నా ప్రేమ్ రైట్. రైజ్లా హల్లెలూయా హల్లెలూయా. हालेलुया। మనకి శ్రమ వచ్చిందని మనం కృంగిపోవడం అవసరంలా, మనం ఎంజాయ్ చేయాలా, సంతోషపడాలా. कष्ट दुख तकलीफ हमारे जीवन में आने से हमें दुखी नहीं होना है, ఎవరికి खुशी होना है। ఎవరికి ఎవరికి శ్రమలు, किसके जीवन में तकलीफ आते हैं? ఎవరికి శ్రమలు? किसके जीवन में कष्ट యేసు होके जाने క్రీస్తు पड़ते వారిని हैं? ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో వారికే శ్రమలు. जो यीशु मसीह को अधिक प्यार करता है उसी के जीवन में तकलीफ आते हैं। ఇంకే చెప్పొద్దు, ఆమేన్. శ్రమలు వచ్చే కొద్దీ ప్రభువులో మనం ఎదుగుతా ఉంటాం. जब तकलीफ आते हैं हम प्रभु को ढूंढते हैं। ఎవరికైతే శ్రమలు రావో जिसके जीवन में तकलीफ नहीं వాళ్ళు है దేవుని చేత ప్రేమించబడతారని అర్థం. वे परमेश्वर से प्यार नहीं कर पाएंगे। ఎవరైతే యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నారో जो लोग यीशु मसीह को अधिक प्यार करते हैं వారికి శ్రమలు వస్తాయి. उनके जीवन में तकलीफ आएगा। శ్రమల్లో నుంచి నూతనమైన మార్గాలను దేవుడు తెలియజేస్తాడు. उन कष्टों से परमेश्वर नया मार्ग हमें दिखाएगा। శ్రమ పద్మోస్ దీవిలోకి తీసుకెళ్ళింది. శ్రమ పద్మోస్ దీవిలోకి తీసుకెళ్ళింది. वो तकलीफ जो है उन्हें पद्मस नामक टापू में लेके गया। ఒంటరిగా కూర్చొని వేదన పడుతున్నాడు. अकेला वहां बैठ के वो दुखी हो रहा है। అద్భుతమైనటువంటి దేవుడు परमेश्वर, अद्भुत परमेश्वर తను ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి యోహాను చూసి उससे अधिक प्यार करने वाला यूहन्ना को देखकर పరలోకం నుంచి ఒక దర్శనం, स्वर्ग से एक दर्शन आते ఆ हैं। స్థలమంతా దేవుని యొక్క వెలుగు ప్రకాశించింది. उसके बाद परमेश्वर की प्रकाश वहां దేవుని యొక్క వెలుగు వచ్చేసరికి परमेश्वर के दिन आने के समय యోహాను చచ్చిన వాడి వల్ల ఎలా సాష్టాంగం పడిపోయాడు. यूहन्ना वहां पे दंडवत करने के लिए गिर जाते हैं। దేవుని వెలుగును చూడాలంటే परमेश्वर के उजाला को देखने के लिए పరిశుద్ధత ఉండాలా. पवित्रता होना बहुत जरूरी है। ఆమేన్. ఏదో ఊరగా దేవా చూడు నువ్వు నాకు కనబడు ప్రభువా కనబడు ప్రభువా అంటే बेकार में परमेश्वर मुझे दिखाई दे, मुझे दिखाई दे बोलने से నిజంగానే కనబడ్డాడు అనుకో, अगर सच में अगर वो दिखाई देगा तो
బంగారం తిరిగినట్టు తిరుగుతాం. బంగారం చూశారు కదా, పిల్లలు ఆడుకునేటప్పుడు ఆడుతూ ఉంటారు, బంగారం తిరుగుతుంది. అంత మహిమ మనం తట్టుకోలేము. लट्टू की तरह हम घूमेंगे. जो बच्चे लोग खेलते हैं हम बंगरों लट्टू की तरह घूमेंगे. समझ आ रहा है? అవును మరి ऐसे आप చెప్పినా కదా, జోకే కదా, అది బంగారం తిరిగినట్టు తిరుగుతాం. लट्टू की तरह घूमेंगे हम. హల్లెలూయా హల్లెలూయా. మీరు హుషారుగా ఉండాలా, చాలా హుషారుగా ఉండాలా. उत्साह रूप से होना है. బయట ఎట్లా ఉంటారో ఏమో మాకు తెలియదు కానీ बाहर में आप जैसे भी हम मुझे मालूम नहीं. మందిరంలోకి వచ్చేసరికి परमेश्वर के मंदिर में जब आते हैं ఫుల్ బ్యాటరీ ఎలాగైతే ఫోన్ ఎలాగైతే రీఛార్జ్ ఫుల్ గా బ్యాటరీ ఏమంటారు చార్జ్ చేయబడి వస్తుందో, जैसे मोबाइल हम पूरा चार्ज करके आते हैं అట్లా మనం చార్జ్ చేసుకుని రావాలా. वैसे हम अपने आप को चार्ज करके आना है. ఎవరితో పక్కన కూర్చొని మాట్లాడకూడదు. कोई भी बगल में बैठ के बात करने से भी नहीं करना है. మాట్లాడటం ప్రారంభం చేసేవాడిని వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ఏమేమి చేసి ఉంటారో నీకు తెలియదు. अगर बात करना जब आप शुरू करेंगे तो क्या क्या मालूम नहीं होगा. మందిరంలో రావడానికి ముందుగానే లేకపోతే ఇంటి దగ్గర ఏమేం చేస్తుంది వాళ్ళలో ఉన్నటువంటి స్పిరిట్ ని అడ్డుకుంటది. मंदिर में आने से पहले या घर में क्या क्या किया है मालूम है, लेकिन जब आप उससे बात करेंगे आपके अंदर आ जाएगा. इसलिए చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. काफी सावधानी से बात करना है. తెలియదు నీకు నీ పక్కన సహోదరుడు కానీ సహోదరు కానీ ఏ మనసుతో వస్తుందో. आपको मालूम नहीं है आपके बगल में क्या जो बैठे हैं उनके जीवन के लिए. నువ్వు చూసేదానికి బాగానే ఉంటాడు వైట్ అండ్ వైట్ వేసుకొని. जब आप देखते हैं तो अच्छे ही होंगे. నువ్వు చూస్తున్న కానీ బాగానే మంచిగా తెల్లని బట్టలు ధరించుకొని బాగానే ఉంటది. जब आप देखते हैं तो सफेद कपड़ा पहन के మనసులో ఎలా ఉంటుందో తెలియదు. मन में क्या है आपको मालूम नहीं होगा. అందుకని నిన్ను నువ్వు సిద్ధపరచుకో. इसलिए आप अपने आप को तैयारी करें. ప్రభువా వాళ్ళలో ఉన్నటువంటి ఒకవేళ దురాత్మ సంబంధించినటువంటి స్పిరిట్ ఏమంటే నా మీద పని చేయకూడదు ప్రభు అని ప్రార్థన చేసుకుంటా. आप प्रार्थना करके आना है मेरे बगल वाले बैठने के अंदर में कोई दुष्ट आत्मा है तो मेरे अंदर ना आए, मेरे अंदर काम ना करे बोल के. నీ పక్కన కూర్చున్న వాళ్ళ మీద ఎప్పుడు ఏ ఆత్మ పని చేస్తుందో తెలియదు. आपके बगल वाला में के मन में जीवन में कौन सी आत्मा काम करेगा हमें मालूम नहीं होता. వాళ్ళు మంచోళ్ళే, वो अच्छे लोग हैं, వాళ్ళు మంచోళ్ళే, लोग अच्छे लोग हैं, ప్రార్థన పరులే, वो लोग प्रार्थना करने वाले हैं, ఆత్మీయులే. आत्मिक लोग हैं. కొన్ని సందర్భాల్లో कुछ समय में అలాంటి స్పిరిట్ పని చేస్తా ఉంటుంది. कुछ ऐसे दुष्ट आत्मा काम करते हैं. కాబట్టి నువ్వేం చేయాలి? इसलिए आप क्या करना है, నేను సిద్ధపడి రావాలి. हमें तैयार होकर आना है. నేను సిద్ధపడి రావాలి. हमें तैयारी के साथ आना है. ప్రభువుని చూడాలి అంటే నేను సిద్ధపడి రావాలి. प्रभु को देखने के लिए हमें तैयारी के साथ आना है. ప్రభు యొక్క వాక్యాన్ని వినాలంటే నేను సిద్ధపడి రావాలి. प्रभु के वचन को सुनना है तो हमें खुद तैयार होकर आना है. ప్రభువాని వాక్యం నాతో మాట్లాడిన ప్రభువాని సిద్ధపడి రావాలి. प्रभु आपके वचन से मुझसे बात करके हमें तैयारी के साथ आना है. యోహానికి శ్రమలు వచ్చినాయి. యోహన్నా के जीवन में कष्ट आया. పద్మస్ లీగ్లోకి వెళ్ళిపోయాడు. पद्मस नामक डाकू में चला गया. అక్కడ నుంచి దేవుని యొక్క వెలుగు ప్రత్యక్షమవుతుంది. वहां से परमेश्वर के प्रकाश आते हैं. దేవుని యొక్క వెలుగు ప్రత్యక్షమైన వెంటనే परमेश्वर के प्रकाश आने के तुरंत बाद చచ్చిన వాడు వలె నేలను సాష్టాంగపడ్డాడు. वो मरने की तरह वो गिर जाते हैं. ఏంటంటే చచ్చిపోయిన వాడు ఎలాగైతే పడిపోతాడో मरने का इंसान कैसे गिर जाता है, వెంటనే ఆ యొక్క స్వరం అతనితో మాట్లాడుతుంది. तुरंत परमेश्वर का आवाज उसको सुनाई देता है. ఆ మాట ఆ స్వరం వింటా ఉన్నాడు యోహాను. आवाज सुन रहा है యోహన్నా. 7 సంఘాల గురించినటువంటి విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. 7 कलीसिया के विषय की इन पर बता रहे हैं. నేను ఈ రోజు మిమ్మల్ని మరొకసారి మాట్లాడతాను. एक और बार मैं आपसे एक बात पूछना चाहते हैं. మీ కుటుంబానికి సంబంధించిన విషయాలు ప్రభు మీతో చర్చించడా? आपके परिवार के विषय में कभी परमेश्वर आपसे बात नहीं करते हैं? నీ భర్త గురించి ప్రభు నీకు తెలియజేయడా? आपके पति के विषय में आपको नहीं बताते हैं? నీ భార్య గురించి ప్రభు నీకు తెలియజేయడా? आपके पत्नी के लिए परमेश्वर आपको नहीं बताते हैं? నీ పిల్లల గురించి ప్రభు నీకు తెలియజేయడా? आपके बच्चों के विषय में क्या आपको परमेश्वर నీ नहीं बताते? కుటుంబంలో ఏం జరుగుతుందో నీకు ప్రభు తెలియజేయడా? आपके परिवार में क्या हो रहा है क्या परमेश्वर आपको नहीं बताएगा? తెలియజేస్తాడా? తెలియజేయడా? बताएगा या नहीं बताएगा? మాట్లాడాలి. ఇప్పుడు చక్కగా మాట్లాడే దేవుడు మన ప్రభు. हमारा परमेश्वर बात करने वाला है. ఆయన మనతో మాట్లాడితే సమాధానం అవుతుంది. वो हमसे बात करने से हमें समाधान मिलेगा. ఆయన 7 సంఘాల గురించి జరగబోయే కార్యాలనే ప్రభు యోహానికి శ్రమల ద్వారా మాట్లాడాడంటే 7 कलीसिया के विषय में आने वाले बातों के विषय में बात किया है. 1వ అధ్యాయంలో మళ్ళీ మీకు ఎప్పుడైనా నేను దాని గురించి చెప్తాను. ఈరోజు ఈ యొక్క 2వ అధ్యాయంలో ఉన్నటువంటి 7 సంఘంలో మొదటి సంఘాన్ని గురించి చెప్తాను. 7 कलीसिया में जो पहला कलीसिया के विषय में बताऊंगा. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని
7 दिवट के हाथ में पकड़ के 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని दाहिने हाथ में 7 नक्षत्र तारों को पकड़े हुए हैं। 7 తీరేటువంటి దేవుడు చెప్తున్నాడు 7 दिवटों के बीच में फिर रहा है। ఏమంటాడండి? क्या कहता है? ఆ సంఘం పేరు ఏంటంట? ఎఫెసులో ఉన్న సంఘాన్ని చెప్తున్నాడు। इफिसियंस की मंडली को बता रहे हैं। ఇప్పుడు మీ పక్కన వాళ్ళని చూసుకొని अभी आप बगल वाला को देखकर, మీ పక్కన వాళ్ళని చూసి बगल वाला को देखकर ఈ రోజు నేను ఎఫెసు సంఘం అనండి। आज मैं इफिसियंस मंडली हूँ बोल के बोलिए। నేను సిగ్గుపడుతున్నాను। आप సిగ్గుపడుతున్నారు शर्मा रहे हैं। సిగ్గుపడుతున్నారు ఎందుకు? आप शर्मा रहे हैं क्यों? బైబిల్లో ఉన్న మంచి మాటే కదా बाइबल में लिखा हुआ है बात। అంటే మంచి మాటే కదా। ఏం మాట? నేను ఈరోజు ఎఫెసు సంఘం। मैं आज इफिसियंस का चर्च हूँ। మీ పక్కన వాళ్ళని చెప్పండి। बगल वाला को देख के बोलिए। చిన్నమ్మ రైట్ తెలుగేనా? ఈరోజు నేను ఎవరిని? आज मैं कौन हूँ? ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి మంచి కార్యాలను ప్రభు చెప్తున్నాడు। इफिसियंस में जो अच्छा काम है उसके विषय में बता रहा है। ఎఫెసు సంఘం యొక్క పరిస్థితిని చెప్తున్నాడు। इफिसियंस जो मंडली में जो परिस्थिति उसको बता रहा है। ఓ ఎఫెసు సంఘమా, वो इफिसियंस मंडली कलीसिया, ఓ ఎఫెసు సంఘమా, वो इफिसियंस चर्च, నీ క్రియలను ఎరుగుదా? अपने कामों को मैं जानता हूँ। ఏమంటండి? ఏమంట? నన్ను చూడండి। నీ క్రియలు, నీ పనులు, तेरे कामों को, तेरे क्रियों को मैं जानता हूँ। ఆ సంఘాన్ని ఏం చేస్తాడంటే బలపరుస్తా ఉన్నాడు। उस मंडली को परमेश्वर बल दे रहा है, ताकत दे रहा है। నీ కష్టం కూడా నాకు తెలుసు। आपके तकलीफ को मुझे मालूम है। ఏమంట? क्या है? నీ క్రియలు తెలుసు, आपके काम को मालूम है, నీ కష్టమో తెలుసు, तेरे परिश्रम को मालूम है, నీ సహనం కూడా నాకు తెలుసు। तेरे धीरज को भी मैं जानता हूँ। ప్రైజ్ లార్డ్, హల్లెలూయా। हालेलुया। సహనం, धीरज, కొంతమందికి సహనమే ఉండదు। कुछ लोगों को धीरज ही नहीं होते हैं। సహనం धीरज ఉంటుందండి। होते हैं। ప్రభు ఈ రోజు నీతో చెప్తున్నాడు, प्रभु आज आपसे कहता है, నీ క్రియలు ఏంటో నాకు తెలుసు। आपके कामों को मैं जानता हूँ। నువ్వు కష్టపడుతున్నావు, आप परिश्रम कर रहे हैं, చాలా కష్టపడుతున్నావు। बहुत परिश्रम कर रहे हैं। ఎంత కష్టపడుతున్నావు నాకు తెలుసు। मैं जानता हूँ कितना परिश्रम कर रहे हैं। ప్రభు నామం ధరించుకున్నప్పటి నుంచి నువ్వు ఎంత కష్టపడుతున్నావు నాకు తెలుసు। प्रभु के नाम को अंगीकार करने से तब से हम कितना परिश्रम कर रहे हैं मुझे मालूम है। నీ సహనం కూడా నాకు తెలుసు। आपके धीरज को भी मैं जानता हूँ। హల్లెలూయా। हालेलुया। ఎఫెసు సంఘం గురించి, నీ గురించి ప్రభు చెప్తున్నటువంటి మాట, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నాకు తెలుసు। इफिसियंस के चर्च से कहता है, तेरे कामों को, तेरे परिश्रम को, तेरे धीरज को मैं जानता हूँ। నువ్వు దుష్టుల సహ్యము అని కూడా తెలుసు। मैं जानता हूँ दुष्टों के समीप में तो रहता है। ప్రైజ్ లార్డ్, హల్లెలూయా। దయచేసి బైబిల్ చదివే అలవాటు ఇప్పుడు కానీ ఉంటే మానుకోండి। ఇప్పుడు చదివే అలవాటు అంటే మానుకోండి। ఇప్పుడు చదివే అలవాటు వద్దు, మన ఇంటికి చదువు। ఇప్పుడు చదవద్దండి। నువ్వు దుష్టుల్ని సహించవని కూడా నాకు తెలుసు। मुझे मालूम है कि बुरे लोगों को तू देख नहीं सकता है। ఎవరితో చెప్తున్నాడు? किससे कह रहा है? ఎవరితో చెప్తున్నాడు? किससे कह रहा है? ఎవరితో చెప్తున్నాడు? किससे कह रहा है? ఎవరితోటి? నాతో। నేను చెప్పాను స్టార్టింగ్ లో, నేను ఎఫెసు సంఘం। मैं इफिसियंस चर्च हूँ। ఎఫెసు సంఘమైనటువంటి నాతో, इफिसियंस मंडली के रूप में जो मैं हूँ, मुझसे నాతో ప్రభు చెప్పినటువంటి మాట, मुझसे परमेश्वर बात करता నీ है। క్రియలు నాకు తెలుసు, तेरे कामों को मैं जानता हूँ, నీ కష్టం నాకు తెలుసు, तेरे परिश्रम को मुझे मालूम నీ है, సహనం నాకు తెలుసు। तेरे धीरज को मैं जानता हूँ। అంతేకాదు, उतना ही नहीं, దుష్టులైతే నువ్వు సహించు, बुरे लोगों को तो देख नहीं सकता, దుష్టులను నువ్వు ఏం చేయవు? ఓర్చుకోలేవు। बुरे लोगों को तो सह नहीं पा कर నువ్వు पाते। మంచిదానివే, आप अच्छे हैं, నువ్వు మంచివాడివే, आप अच्छा है, దుష్టులను నువ్వు సహించలేవు। दुष्टों को देख नहीं सकते हो। హల్లెలూయా। हालेलुया। తర్వాత ఏమంటే, అపోస్తులు కాక తాము అపోస్తులని చెప్పుకునే వాళ్ళని నువ్వు గుర్తెరుగుతావు। आप जानते हैं जो अपने आप को प्रेरित कहते हैं उनको आप जो जानता है, అపోస్తులు కాక, प्रेरित नहीं होकर, అర్థమైందండి? అపోస్తులు కాక, प्रेरित नहीं होने पर भी అపోస్తులు అని చెప్పుకునేటువంటి వారిని प्रेरित हूं करके बोलने वालों को నువ్వు గుర్తెరుగుతావు। आप जानते हैं, వాళ్ళు అబద్ధికులని కూడా నీకు తెలుసు। वो लोग झूठे हैं बोल के भी तुझे मालूम है। హల్లెలూయా। हालेलुया। ఎవరు చెప్తున్నాడు? किसको बोल रहा है? నాకు ఎఫెసు సంఘమైనటువంటి నాకు చెప్తున్నాడు। इफिसियंस चर्च के रूप में मुझे कह रहा है। అన్ని బాగున్నాయి। सब कुछ अच्छा है। ఆ తర్వాత उसके बाद में 3వ వచనం, तीसरा वचन, నీవు సహనమును కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అనియలేదని నీవెరుగుదువు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారమును భరిస్తున్నావు। ఎఫెసు సంఘమా,
ఓ ఎఫెసీ సంఘమా, इफिसी నీవు चर्च, నా నామము నిమిత్తము तू मेरे नाम के निमित्त భారమును दुख उठाते భరిస్తా ఉన్నావు. दुख उठाते उठाते थका नहीं, భారమును భరిస్తా ఉన్నావు. दुख को उठा रहा है। యేసు క్రీస్తు అని నామమును ధరించుకొని यीशु मसीह के नाम को पकड़कर మోస్తున్నాం. आप रो रहे हैं। ఏం చేస్తున్నామండి? क्या कर रहे हैं? ఏం చేస్తున్నాం? మనం మోస్తున్నాం. हम रो रहे हैं। ఆయన యొక్క నిందలు వచ్చినప్పుడు యేసు ప్రభు నామం ధరించుకున్న తర్వాత మనము यीशु मसीह के अपमान सहने के समय यीशु मसीह के नाम को पकड़कर మనం ఏం చేస్తామంటే భరించుకొని ముందుకెళ్తా ఉన్నాం. हम लोग सहन करके आगे जा रहे हैं। ఎన్ని ఇబ్బందులు వచ్చాయో कितना कष्ट आया होगा నాకు తెలుసు. मुझे मालूम है। యేసయ్య ఏమన్నా నేను చూసి यीशु मसीह क्या कह रहा है आपको देखकर? ఏమన్నాడంటే నా నామము मेरा नाम నా నిమిత్తము मेरे लिए, నా నిమిత్తం నిన్ను మనుషులు శోధించి నిందించినప్పుడల్లా నువ్వు ధన్యుడివి. मेरे लिए जब लोग आपको सताते हैं दुख देते हैं तो आप धन्य हैं। నువ్వు భరించి అలయలేదు. आप सहकर थके नहीं हैं। నీకు నా నామం ధరించబడింది. आपको मेरा नाम दिया गया है। నా నామం ధరించిన నా బిడ్డవు. आप मेरा नाम लेकर मेरा बच्चा నా है। నామం నీకు ఇవ్వబడుతున్నాను. मेरा नाम आपको दिया जा रहा है। ఆ నామం భూలోకం కంటే భూలోకంలోను वो नाम पृथ्वी के ऊपर, పరలోకంలోను स्वर्ग के ऊपर, సర్వ నామముల కంటే सबसे नाम से అన్ని बढ़कर, నామముల కంటే हर नाम से ఉన్నతమైనటువంటి నామం. श्रेष्ठ नाम है। ఆ నామమే ప్రభువైన యేసు క్రీస్తు నామం. वो नाम है प्रभु यीशु मसीह का नाम है। యేసు క్రీస్తు నామం ధరించినటువంటి నీ జీవితంలో यीशु मसीह का नाम पहनने वाले आपके जीवन में ఎన్నో కష్టాలు వచ్చినాయి, बहुत तकलीफ आई, ఎన్నో నిందలు అనుభవించావు. बहुत अपना अपमान को सहने पड़ा। నువ్వు వాటిని భరించి वो सहकर వాటిని మోసుకుంటూ ప్రయాణం అవుతున్నావు. उनको ढोकर आप आपकी यात्रा को कर रहे हैं। భారం మోస్తున్నావు కానీ आप भार को ढो रहे हैं लेकिन అక్కడక్కడ అలయలేదు. आप थके हुए नहीं हैं। నువ్వు బాగున్నావు. आप अच्छे हैं। నా కళ్ళకి చాలా చక్కగా కనబడ్డావు. मेरी आंखों में आप अच्छे दिखाई दे रहे నేను हैं। చూస్తున్నప్పుడు నువ్వు నన్ను ధరించుకున్న విధానం నాకు నచ్చింది. जब मैं आपको देखता हूँ तो जैसे आप मुझे पहना है నా నామం मुझे अच्छा लगता है। నా నామం ధరించుకొని నువ్వు అక్కడెక్కడ అలయలేదు. मेरे नाम को पहन के आप थके नहीं हैं जहाँ तहाँ। నన్నే పట్టుకొని ఉన్నావు. मुझे ही पकड़ के हुए हैं। నన్నే మోస్తున్నావు. मुझे ही आप ढो रहे हैं। నాతోనే నడుస్తా ఉన్నావు. मुझसे आप चल रहे हैं। నాతోనే కలిసి ఉంటా ఉన్నావు. मुझसे आप मेरे साथ हैं। आप మరి మధ్యలో ఏమైంది నీకు? तो बीच में क्या हुआ है మధ్యలో आपके? ఏమైంది నీకు? बीच में क्या हो गया మధ్యలో है? ఏం జరిగింది నీకు? बीच में क्या हो गया है? నన్ను ఎందుకు వదిలిపెట్టావు? मुझे क्यों छोड़ दिया है? చదువు 4వ వచనం. 4 वचन हम पढ़ेंगे। అయినను బాగా సురుసురుగా చదవాలి. నేను ఏ ఆత్మ చదువుతున్నానో అదే ఆత్మ చదవాలండి. అయినను ఆ. మొదట నీకుండిన ప్రేమ ఆయనను మొదట నీకున్నటువంటి ప్రేమ లవ్ ను వదిలిపెట్టావు. फिर भी जो पहला प्यार आपके अंदर था उस प्यार को आपने भूल गया है, छोड़ दिया है। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. हालेलुया। ప్రభువైన యేసుక్రీస్తు వారు प्रभु यीशु मसीह యోహానుతో మాట్లాడుతున్నాడు. यूहन्ना से बात कर रहा है। 7 సంఘాల గురించి మాట్లాడుతూ 7 मंडली से बात करते। మొదటి సంఘమైనటువంటి ఎఫెసుతో पहला मंडली जो चर्च है जो एफेसी ఈ का విషయాల్లో బాగున్నావు ఎఫెసు. सब कुछ अच्छा है एफेसी चर्च। అన్ని విషయాల్లో చక్కగా ఉన్నావు ఎఫెసి. सब कुछ में अच्छा है एफेसी అన్ని चर्च। విషయాల్లో కరెక్ట్ గానే ఉన్నావు ఎఫెసి. सब कुछ में आप सही है एफेसी चर्च। అయితే లేకిన్ నీ మీద ఒక తప్పక నేను మోపుతున్నా. मैं आपके ऊपर एक गलती को दे रहा हूँ। అదేం తెలుసా? वो क्या है मालूम है? అదేం తెలుసా? आप जानते हैं क्या है? మొదట నీకున్నటువంటి ప్రేమను వదిలిపెట్టావు. मैं तुम्हारे विरुद्ध में कहना चाहता हूँ कि पहला सा प्रेम आपने छोड़ दिया है। ప్రభువైన యేసుక్రీస్తు వారు సూటిగా నీతో ఈ రోజు చెప్తున్నటువంటి మాట, प्रभु यीशु मसीह सीधे तौर से आपसे बात करता है इस बात को। అన్ని విషయాల్లో బాగున్న నీవు आप सब में अच्छे होने के बावजूद भी కష్టం వచ్చినప్పుడు నన్నే పట్టుకున్న నీవు, तकलीफ आने के समय आप मुझे पकड़े हैं। ఇబ్బంది వచ్చినప్పుడు నన్నే వెంబడించినటువంటి నీవు, कष्ट आने के समय आप मेरे पीछे चले हैं। నా నామం ధరించి నన్ను అనుసరించినటువంటి నీవు, मेरे नाम को पकड़कर मुझे मेरे पीछे चलने वाले आपके जीवन में ఇప్పుడు ఏమైంది? अभी क्या हुआ है? ప్రభు అంటాడు, ఇప్పుడు ఏమైంది? प्रभु कहता अभी क्या हुआ ఆ है? మొదటి ప్రేమ ఏమైంది? पहला सा प्यार क्या हो गया है? మొదటి ప్రేమ ఏమైంది? पहला प्यार क्या हो गया है? మొదటి బాప్తిసం తీసుకున్నప్పుడు पहला बैप्टिज्म लेने के समय సంఘంలో అన్ని పనులు నేనే ముందు చేస్తాను వస్తున్నావే. हर काम पहले आप ही थे, आपने किया है। ఏదైనా మందిరంలో ప్రార్థన కూడిక అన్నప్పుడు जब मंदिर में प्रार्थना का सभा होने के समय అన్నిటికంటే ముందుగా నేనే ఉంటానని వస్తున్నావే. सबसे पहले मुझे रहना है करके आप आते हैं। సంఘంలో ఏదైనా కూడికలు పెడితే मंडली में कुछ सभा होने से అన్నిటికంటే ముందుగా వచ్చి నువ్వే చేస్తున్నావే. सबसे पहले आप आके करते हैं। సంఘంలో ఏదైనా కూడికలు పెడతా ఉంటే मंडली में कुछ फेयर फेलोशिप होने से అన్నిటికంటే ముందుగా నా హస్తమే ఉండాలంటున్నావే. सबसे पहले मुझे रहना है बोल के आप ఇప్పుడు ఏమైంది ఆ ప్రేమ? अभी क्या हो गया आपका ఇప్పుడు प्यार? ఎందుకు లాస్ట్ లో ఉన్నావు? अभी क्यों आप पीछे ఇప్పుడు में? ఎందుకు వెనకాల వస్తున్నావు? आप क्यों पीछे आ रहे
देखता है। నీ మీద నేను ఒక తప్పు మోపుతున్నా. मैं आपकी ओर एक बात कहना चाहते हैं। యేసు ప్రభు చెప్తున్న మాట అండి. यीशु मसीह कह रहा है, యోహానుతో చెప్తున్నటువంటి మాట. यूहन्ना से कहता है, ఏమంట? क्या कहता है? ఎఫెసు నువ్వు అన్ని విషయాల్లో బాగున్నావు. इफिसी चर्च सब विषय में हम अच्छे हैं, అన్ని విషయాల్లో చక్కగా ఉన్నావు. सभी विषय में हम अच्छे हैं। అని అన్ని చెప్తూ सब बता के ఎందుకు వచ్చేసరికి అన్నాడు. नीचे आने के समय बताते हैं। ఏంటండి? ఒకసారి చదవండి ఆ మాట. నీవు ఏ స్థితిలో నుండి పడితివో దానిపై ఉంచాడు. ఆయనను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మొదట నీకున్నటువంటి ప్రేమను నీవు వదిలితివి. तूने पहला सा प्रेम छोड़ दिया है। రే సంగమా, मेरी चर्च, రే దేవుని బిడ్డలారా, परमेश्वर की प्रेजन, అందరూ ఉన్నారండి ఇక్కడ. आप सब यहाँ पे हैं। దయచేసి మళ్ళా మీకు రెండు చేతులు మొక్కి చెప్తాను. दोनों हाथ जोड़ के मैं आपको बताता हूँ। బైబిల్ వాక్యం చెప్పేటప్పుడు దయచేసి మీరు బైబిల్ చదవద్దండి. वचन बोलने के समय आप कृपया बाइबल ना पढ़ें। మీరు నన్ను చూడండి, आप मुझे देखिए, నన్ను చూడండి, मुझे देखिए, మమ్మల్ని చూడండి. हमें देखिए। ఇది చదివే సమయం కాదు, ये पढ़ने का समय नहीं है, వినే సమయం. सुनने का समय है, ఇది వినే సమయం. सुनने का समय है। మీరు చదవాలనుకుంటే ఇంటి దగ్గర చదువుకుంటున్నాడు. पढ़ना है तो घर में पढ़ के आइए। ప్లీజ్ दया దేవుని ఆత్మను परमेश्वर की आत्मा को దయచేసి దుఃఖపరచొద్దండి. अभी दुखी ना करें। పరిశుద్ధ ఆత్మ దేవుని దుఃఖపరచొద్దండి. परिशुद्ध आत्मा తండ్రి परमेश्वर అయినటువంటి की- దేవుని దుఃఖపరచొద్దండి. पिता परमेश्वर ఆయన को మన मना మధ్యలో करें। ఉన్నాడు, वो हमारे बीच में, మన మధ్యలో సంచరిస్తా वो ఉన్నాడు. हमारे बीच में चल रहा है। చేయవలసిన స్థలంలో చేయవలసిన పని మాత్రమే చేయాలి. जहाँ पे आपको करना है वहीं पे वही काम आप करें। వాక్యం చెప్పానా? वचन बोला हूँ, అప్పుడు చదవండి, तब पढ़े, తర్వాత వేరు. बात सुने। ప్రభు అన్నాడు, प्रभु कहता है, మొదటి ప్రేమ, पहला सा प्यार, మొదటి ప్రేమ पहला सा प्यार ఎక్కడ వదిలేదు? कहाँ पे छोड़ दिया? ఒకసారి ఆలోచించండి, एक बार सोचिए, ఒకసారి ఆలోచించండి. एक बार सोचिए। ఇది నేను చెప్పినటువంటి మాట కాదండి. इस बात को मैं नहीं कह रहा हूँ। మొదటగా నీ భర్తను ఎంతగా ప్రేమించుంటావు, पहला आप अपनी पत्नी को कितना प्यार మొదటగా किया? నీ భార్యను ఎంతగా ప్రేమించుంటావు, आप अपनी पत्नी को पहले మొదటగా నీ कितना प्यार పిల్లల్ని किया ఎంతగా होगा? ప్రేమించుంటావు. अपने बच्चों को कितना प्यार किया होगा? వారిని ఇంకా ప్రేమిస్తానే ఉన్నావుగా. अभी भी आप उससे प्यार तो कर रहे हैं ना? ఏంటండి? ప్రేమిస్తున్నాడు. आप प्यार कर रहे हैं ना? పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తారుగా. बच्चे अपने माँ पिता को प्यार करते हैं ना? మీరు యేసు ప్రభు మీద చూపించిన మొదటి ప్రేమ ఎక్కడికి వెళ్ళండి? लेकिन यीशु मसीह के ऊपर जो पहला सा प्रेम आपने दिखाया है, वो प्रेम कहाँ चला गया? ఎక్కడికి వెళ్ళండి? कहाँ चला गया? ఎంత ఎంత సంతోషంగా మొదటి దినాల్లో, రక్షించబడినటువంటి మొదటి దినాల్లో जब हम बचाए गए थे, उद्धार पाए थे, बपतिस्म लिए थे, उन दिनों क्या अच्छे दिन थे उन दिनों। సేవకుడు ఏం పని చెప్తాడా అని సేవకుడి దగ్గరే కూర్చొని సేవకుడితోనే చూస్తా ఉన్నావే. पास्टर क्या काम बोलेगा करके उसके पास ही बैठ के आप देखते होंगे। అయ్యా మీరు చెప్తే దేవుడు చెప్పినట్టని ఆయన మాట ఏం చెప్తే ఆ పని చేయని ఆశతో చూసినావే. पास्टर आप जो कह रहे हैं, परमेश्वर कह रहे हैं, बल्कि उस बात को आप पालन कर रहे थे। సంఘంలో పెద్దలు ఏదైనా పని చెప్తే త్వరగా ఆత్రంగా చేయాలి, నేను మొదలుగా చేయాలి, ఆ ఆశీర్వాదం నా మీదకి వస్తుంది, నేను చేస్తానని చెప్పేసి మొదలుగా ప్రేమ చూపించినావే. चर्च में बड़े लोग कुछ भी काम बोलने से आप पहले आके काम करने के लिए तैयार होते थे, वो प्यार दिखाते थे। ఇప్పుడు ఏమైంది ఆ ప్రేమ? अभी वो प्यार कहाँ चला गया? యేసు ప్రభు వారు నిన్ను సూటిగా అడుగుతున్నాడు. यीशु मसीह सीधे तौर से आपसे पूछते हैं। యేసు ప్రభు అడుగుతున్నటువంటి మాట, यीशु मसीह कह रहा है इस बात को, ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి మాట, यीशु मसीह आपसे कहना నీ चाहते हैं इस बात को, మొదటి ప్రేమ ఎక్కడ వదిలితివి? आपका पहला सा प्यार कहाँ छोड़ दिया है? ఆయన కింద అన్నాడు, నువ్వు ఏ స్థితిలో పడితివో आप जिस स्थिति में गिर गया है, నీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నా. फिर से एक मौका मैं तुझे दे रहा हूँ। ఏమంటాడండి? क्या कह रहा है? నువ్వు ఏ స్థితిలో పడితివో దేవుని ప్రేమను మొదలడానికి నువ్వు ఏ స్థితిలో పడ్డావో, आप कहाँ से गिर गया है परमेश्वर के प्यार को छोड़ देने के लिए? దేనిని ఆకర్షించి యేసు ప్రభు ప్రేమను వదులుకొని ఆ ప్రేమలో పడ్డావో, किस चीज के लिए आप परमेश्वर के प्यार को छोड़ दिया है? యేసు ప్రభు ప్రేమను వదిలిపోయేంతగా నువ్వు ఏ స్థితిని చూసి పడిపోయావో, क्या देखकर आप परमेश्वर के प्यार को छोड़ दिया है? ఆ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. आप उस बात को एक बार याद करें, ఆ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. उस परिस्थिति को एक बार आप याद నువ్వు करें, తిరిగి మళ్ళా నా ఎదుగురా. फिर आप फिर कर मेरे पास आइए। హల్లెలూయా. చదవండి ఒకసారి చదవండి. ఆ వచనం, 5వ వచనం. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని వారి మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఆ మొదటి క్రియ, ఆ మొదటిలో కావాలేసేకి वो पहला प्यार परमेश्वर को चाहिए। ఇక్కడ కూర్చున్నటువంటి ప్రియ సంగమా, यहाँ पे बैठने वाले प्रिय चर्च, ఈ రోజు ప్రేమ గురించి మనం చాలా చక్కగా అద్భుతకరంగా
పాడుతున్నాం. आज प्रेम के लिए प्रेम के विषय में हम गाने गाते हैं, ప్రేమ గురించి పాడుతా ఉన్నాం. प्रेम को हम इस्तेमाल करते हैं. ఎన్నెన్నో పాటలు ప్రేమ గురించి ఉన్నాయో. बहुत सारे गाने हैं प्यार के विषय में. మన క్రైస్తవులు కూడా ప్రేమ గురించి చాలా పాటలు పాడుతున్నారు. हमारे मसीह लोग भी प्यार के विषय में बहुत सारे गाने गाते हैं, बनाते हैं. ప్రేమించేదా యేసు రాజా అని పాట పాడుతున్నారు, కానీ యేసు ప్రభు చెప్పినటువంటి మాట ప్రేమలో లేవు. प्यार के विषय में गाने तो गाते हैं, लेकिन यीशु मसीह को उस प्यार को दिखाई तो नहीं देते हैं. నే ప్రేమించేదా ఎట్లాట, నిన్నే ప్రేమిస్తా, तुमको ही प्यार करूंगा. నా ప్రాణం ఎట్లా ఎక్కడి ఎక్కడతారు నా ప్రాణం ఉన్నంత ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తానయ్యా. అయ్యా అయ్యా నీవే నా ప్రాణం అయ్యా, నీవే నా సర్వం అయ్యా, నీవే నా జీవం అయ్యా. కొత్త మాటలు అందుకే केवल मुंह से हम बोलते हैं, जब तक मेरे प्राण है तब तक मैं आपसे प्यार करूंगा. పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో చెప్తున్నాడు దేవుడు, पवित्र शास्त्र में నీ మాటల పెదాలతోనే నేను నన్ను స్తుతిస్తున్నా, నీ మనసు నాకు దూరంగా ఉంది అంటున్నాడు ఆయన. वचन कहता है केवल होठों से तुम मेरी आराधना करते हो, వద్దు, అలాంటి భక్తి వద్దు, అలాంటి ప్రార్థన వద్దు, ऐसा प्रार्थना नहीं चाहिए. నిన్ను నువ్వు మోసపరుచుకునే భక్తి అసలు వద్దు. आप मुझे धोखा देने वाला भक्ति नहीं चाहिए. ఆమేన్. ఎవరిని మోసం చేయడానికి భక్తి చేస్తున్నావు? किसको ఇతరులను धोखा మోసం देने, చేసేదానికి మోసం కాదు, నీవు మోసపడుతున్నావు. किसी और को नहीं, खुद आप अपने आप को धोखा दे रहे हैं. హల్లెలూయా. हालेलुया. ఈరోజు చాలా మంది క్రైస్తవులు చూస్తే గుండె రగులుతా ఉంది, అలాగ భక్తులు చేస్తా ఉన్నారు. आज बहुत सारे मसीह को देख के పాడే పాడికి బతుకుతున్న బతుకి జీవిస్తున్న జీవితానికి అర్థం లేకుండా పోతా ఉంది. गाने वाले गाने के साथ उसका जीने वाले जीवन का कोई भी अंतर नहीं होते हैं. ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తాడంట. मेरा प्राण रहने के समय तक मैं उससे प्यार పక్కన करूंगा. సహోదరుని ప్రేమించడం చేత కాదు కానీ, बगल वाला में పక్కన సహోదరుని ప్రేమించడం చేత కాదు కానీ, बगल वाला भाई ఒక వ్యక్తిని క్షమించడం చేత కాదు కానీ, వెనక ప్రభు దగ్గర మోకరించి నా ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తానయ్యా, నేను జీవం ఉన్నంత వరకు ప్రేమిస్తానయ్యా, మట్టిలో చచ్చిపోయేంత వరకు ప్రేమిస్తానయ్యా. ఏది ప్రేమించేది? సహోదరుని ప్రేమించి నిజంగా बगल वाला से प्यार करने नहीं जानते हैं, हमारे भाई को प्यार करना नहीं जानते. యేసు ప్రభు కోరుకున్న ప్రేమ ఇదే. यीशु मसीह चाहने वाला प्यार ऐसा ही है. నీకు కనబడుతున్న సహోదరుని నువ్వు ప్రేమించకుండా, ప్రభు అని నిన్ను ప్రేమిస్తున్నట్టే నీ ప్రేమ ద్వేషం, నీ ప్రేమ కపటం అంటున్నాడు ఆయన. दिखने वाले भाई से आप प्यार नहीं कर पाएंगे तो वो प्यार धोखा देने ఏ वाला ప్రేమ है. ఉందండి ఈ రోజు నీలో ఏ ప్రేమ ఉందండి? कौन सा प्यार आपके अंदर है? ఏ ప్రేమ నీలో ఉంది? कौन सा प्यार आपके యేసు अंदर ప్రేమ है? అడుగుతున్నాడు, పాటతో కాదా ప్రేమ? ఇది నీ క్రియలో చూపించు. आपके प्यार को హల్లెలూయా. कामों में दिखाइए, క్రియలో చూపించు. कामों में నీ दिखाइए. పాటలు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళు, నీ క్రియలు నిన్ను పరలోకానికి తీసుకెళ్తాయి. आपकी जो भी डिग्रियां आमीन. स्वर्ग में लेके ना जाइए. ఈసారి చప్పట్లు కొట్టొచ్చు దేవునికి. आइए बजा सकते हैं. ఈరోజు మన బయట చాలా మంది సింగర్లు అంట बहुत से लोग बाहर में పాటలు सिंगर అందరికి పిలిపించుకుంటున్నారు, వాళ్ళు పాటలు పాడేసి వెళ్ళిపోతా ఉన్నారు, సంఘాల్లో పాటు చేస్తూ. गाना गाने के लिए बुलाते हैं, गाना गा के चले जाते हैं. పాటలు పరలోకానికి తీసుకెళ్ళవండి, गाना आपको स्वर्ग लेके नहीं పాటలు जाएगा. పరలోకానికి తీసుకెళ్ళవండి, गाना स्वर्ग लेके नहीं जाएगा. పాటలు పరలోకానికి తీసుకెళ్ళవండి. आपका गाना गाने स्वर्ग నీ लेके नहीं जाएगा. నీ క్రియ आप जो काम कर रहे हैं, యేసు ప్రభు వారి కాళ్ళకు వాడుకుంటుంది నీ క్రియను. आप परमेश्वर आपके अंदर आपके कामों को देखते हैं. నిన్ను మోసం చేసుకోవద్దు. आप अपने आप को धोखा ना दें. హల్లెలూయా. ఆ మొదట ప్రేమ చేయి, पहला सा प्यार दिखाइए. ఆ మొదట ప్రేమ చేయి. पहला सा प्यार. ప్రేమ గురించి పాడుతున్నారు చాలా మంది. बहुत लोग गाते हैं प्यार के विषय में. కొన్ని సమయాల్లో వాళ్ళు వాడుతుంటే నాకు చాలా బాధ అవుతుంది. कुछ लोग गाते हैं, मुझे काफी दुखी होते हैं. మీరు చూసిన చాలా మంది बहुत लोगों को मैंने देखा है. 18 సంవత్సరాల సేవా అనుభవంలో 18 साल के इस सेवा अनुभव में చాలా మంది చూశాను. बहुत लोगों को मैंने देखा है. స్టేజ్ పైకి వచ్చి పాటలు పాడుతున్నారు, वेदी के ऊपर आके गाना गाते हैं, బయటికి పోయిన తర్వాత పాప పనులు చేస్తారు. बाहर में जाने के बाद पाप के काम करते हैं. రోజుల్లో ఎవరు నమ్మలేదు. आज किसको विश्वास करना है मालूम नहीं हो रहा है. నమ్మకం లేదు, विश्वास योग्यता नहीं है. నిజమైనటువంటి ప్రేమ లేదు. नया सच्चाई प्रेम नहीं है. యేసు ప్రభు మీ దగ్గర కోరుకుంటుంది यीशु मसीह आपसे चाहते हैं కల్మషం లేని ప్రేమ. मिलावट नहीं रहने वाला प्यार. ఆయన నీ దగ్గర నుంచి ఎదురు చూస్తుంది ప్రేమ అండి. आपसे वो परमेश्वर केवल प्यार को चाहते हैं. మాటలు అర్థం అవుతున్నాయండి? मेरी बात आपको समझ में आ रही అందరూ है? రెడీ ఉన్నారా? आप सब यहाँ पे हैं, ఉన్నారండి? है यहाँ पे. ఉన్నారా? అంటే ఒకసారి చేయొద్దండి. హృదయ భారంతో
हृदय के दुख से నేను చెప్తున్న మాటలు मैं जो बात कह रहा हूँ నేను పరలోకానికి తీసుకెళ్తాను. आपको स्वर्ग लेके जाने की మన భక్తి, ये जो भक्ति है, మన క్రియ हमारी भक्ति हमारे काम మన పరలోకానికి తీసుకెళ్తాను. हमें स्वर्ग लेके పాట తప్పులేదు, गाना गाना बुरा बात नहीं है, అవన్నీ ఆయన నామాన్ని మహిమ కొరకు పాడుతున్నాం. उनके नाम की महिमा के लिए गा रहे हैं। మన సంఘ బిడ్డలు ఈరోజు చక్కగా పాడారు. हमारे चर्च के यूथ अच्छी रीति से गाना गाया। వాళ్ళు పాడుతున్నప్పుడు నేను అనుకున్నా, जब हम लोग गा रहे थे मैंने सोच रहा ఈ था రోజు నా ప్రసంగంలో ఈ పాట ఈ మాటలు వస్తాయి. आज मेरे वचन में इस बात को आने మమ్మల్ని నీ ప్రసంగం చేయాలి ప్రభువా. इस वचन को बोलना है प्रभु। దయచేసి మన సంఘ బిడ్డలు తప్పుగా అనుకోవాలి. మిమ్మల్ని గురించి నేను చెప్పాలి. मैं आप लोगों के लिए नहीं बोल रहा हूँ। మిమ్మల్ని గురించి చెప్పాలి. ఒకవేళ మీలో ఒకవేళ అలాంటి స్వభావం ఉంటే अगर आपके अंदर ऐसा स्वभाव है तो आपको उसको ఎందుకంటే छोड़ డబ్బా दीजिए। ప్రాచీన వెళ్ళాలి. మీకోసం వేసే ప్రాణం పెట్టు. क्योंकि आपके लिए प्रभु यीशु ने प्राण दिया है, आप स्वर्ग जाना है। ప్రైజ్ వెళ్ళాలి. हालेलुया। 8 సంవత్సరాల సేవా అనుభవంలో 18 साल की सेवा अनुभव में చాలా మంది పరిచర్లు నమ్మాను. बहुत लोगों को मैंने विश्वास किया, ఎంతో మంది నమ్మాను. बहुत लोगों को मैंने विश्वास ఎంతో किया, మంది యవనస్తులు తయారు చేశాను. నేను తయారు చేశాను. बहुत सारे जवानों को मैंने तैयार किया है। కొంతమంది कुछ लोग हैं నమ్మి మమ్మల్ని మోసం చేశారు. विश्वास करने के बजाय उन लोगों ने मुझे धोखा देके चले गए। పరిచర్య సేవ అంటే सेवा का मतलब, పరిచర్య అంటే सेवा का मतलब ఆగండి. పరిచర్య సేవ అంటే प्रचार करना और सेवा का मतलब ఈయన నాకు తెలియదు. उसको मैं नहीं जानता हूँ। ఈయన వచ్చాడు, आया है यहाँ, ఈయన వచ్చాడు. आया है। అన్నా నేను సేవకున్నా అన్నాడు. इसने कहा भैया मैं सेवक हूँ बोला, ఇంకా మరో మాట నాకు ఉండదు అక్కడ. और कुछ मैं सोचता नहीं हूँ। కూర్చో. रहना ఇది పట్టుకొని रहना आप पकड़ के తమ్ముడు నీతో పట్టుకుంటా. भाई मैं आपके साथ रहूँगा। ఈయన ఎవరు నాకు తెలియదు. मैं नहीं जानता ये कौन है। సేవకుడు, सेवक, అర్థమండి. సేవకుడు అని చెప్పిన ఒక్క పదానికి सेवक बोल रहा है इस एक शब्द के ऊपर, యేసు క్రీస్తు నామం బట్టి నమ్మాను. यीशु मसीह के नाम के ऊपर मैं इनको विश्वास करता हूँ। నమ్మి विश्वास करके నా పరిచర్లో నా వెంట తిప్పుకున్నాను. मैं अपनी सेवा में मैंने पीछे उनको लेके गया। నేను ఎక్కడ పోతే అక్కడికి मैं जहाँ भी जाता हूँ वहाँ पर ఇట్లా ఒక్కలు కాదు, ऐसा एक ही व्यक्ति को नहीं, అనేక మంది యవనస్తుల్ని बहुत सारे जवानों को తయారు చేశారు. तैयार किया है। కొంతమంది ఇప్పటికీ నమ్మకంగా సేవ చేస్తారు. कुछ लोग आज भी विश्वास के साथ काम कर रहे हैं। కొంతమంది చేసుకునేటువంటి ద్రోహం, कुछ लोग जो धोखा दिया है, కొంతమంది చేసుకునేటువంటి మోసం, कुछ लोग ऐसा धोखा दिया है। పరిచర్యలోకి నేను వాళ్ళని ఎంకరేజ్ చేసిన విధానం చూసి मैं उनको सेवा में उनको बढ़ोतरी दिया, इंकरेज किया, వాళ్ళు నాకు చేసిన ద్రోహం, उन लोगों ने मुझे धोखा दिया है। గాయాలు वो जो घाव है ఇంకా గుండెలు అలాగే ఉన్నాయి. अभी तक वैसे ही है। నేను ఎట్లా ప్రభా నేను వాళ్ళని సేవ చేశాను. मैं सोचता हूँ कैसे उनको मैंने बुलाया है, कैसे अपने साथ उनको लिया है। సేవకుడు అని చెప్పారే, लोग बताया है हम सेवा సేవ करेंगे। కోసం ప్రాణం ఇస్తా ఉన్నారే, सेवा के लिए मैं अपना प्राण दूंगा कहा है। వాళ్ళు చేసుకుపోయినటువంటి ద్రోహాలు उन लोगों ने जो धोखा दिया है, ఒకరిద్దరు కాదండి. एक दो नहीं, ఆ గాయం वो जो గుండెలో గుణపాలు వేసి పుచ్చుతారే, वो जो घाव है काफी गहरा घाव है। మంచిగా చేసిన నేను, उन लोग अच्छे किया होगा, మంచి పనులే చేసిన, ప్రేమతోనే ఆదరించిన. वो मैंने अच्छा किया है, प्यार से उनको बुलाया है, प्यार से मेरे साथ रखा है। వాళ్ళకి ఏం కావాలంటే అది చేసి ఇచ్చాను. उनको क्या चाहिए सब कुछ मैंने दिया। నేను తినకపోయినా వాళ్ళు వదిలిపెట్టాను. मैं नहीं खाने से भी उनको मैंने खिलाया, నాకు వస్త్రాలు లేకపోయినా వాళ్ళు చేసిన. मुझे कपड़ा नहीं होने से भी उनको मैंने कपड़ा पहनाया है। ఎక్కడో ఎవరో मुझे मालूम नहीं कौन है, कहाँ से आया है, దేవుని సేవకుడు అని చెప్పి వచ్చినాడు. परमेश्वर का सेवक को बोल के मैं వచ్చిన आता हूं। ప్రతి వారిని ఆదరిస్తూనే ఉన్నాను. जो भी आएगा आता है उनको मैं వచ్చిన आदर ప్రతి करता हूं। వాళ్ళు నా గుండెల్లో గుణపాలు దిగిపోయి जो भी आता है मेरे हृदय को मारते रहता है, दुख देता रहता है, గుండెల్లో గాయాలు. हृदय में घावों को चोट को देता है। నమ్ముకునేవాడిని ప్రభా ఇంకెవరు నమ్మకూడదయ్యా. मैंने आपसे सोचा है मैं किसी को विश्वास नहीं करूंगा, అని మళ్ళా ఎవరో వచ్చారు. फिर भी कोई आने से నేను సేవ చేస్తున్నా, నాకు ఎవరు సహాయం లేరన్నా. भैया मैं काम सेवा करूंगा, मेरे पास कोई नहीं है। పర్లేదు తప్పు, నేను నీతో ఉంటాను. कोई बात नहीं, मैं तुम्हारे साथ నీకు रहूंगा, సహాయం చేస్తాను. मैं
तुम्हारी सहायता నాకు వచ్చే करूँगा। దాంట్లో నీకు సహాయం చేస్తాను. जो भी मुझे आएगा मैं तुम्हारी सहायता करूँगा। ప్రయత్నంగా ఉండు धैर्य के साथ रहो। అని చెప్పేసి అట్లా చాలా మంది నేను ఆదరించాను. ऐसे बहुत लोगों को मैंने आदर किया है। కొంతమంది చేసుకున్నటువంటి ద్రోహాలు మోసాలు लोग जो धोखा मुझे देकर गए हैं, యేసు ప్రభు దగ్గర చెప్పుకొని నేర్చుకున్నాను తప్ప यीशु मसीह को बता के मैं रोया हूँ। ఎవరికి చెప్పాలి నాకు అర్థం కాలేదు. किसको बताना है मुझे मालूम नहीं, ఎవరితో పంచుకోవాలి కూడా నాకు తెలియదు. किसके साथ शेयर करना है मुझे पता नहीं चला। మనం నమ్మి ఎంత మంచి పని చేస్తే मैं विश्वास करके इतना अच्छा काम करने के बावजूद भी ద్రోహమైనటువంటి పనులకు వాళ్ళు బాధపడుతున్నారంటే इतना खराब काम करके उन लोग धोखा दिया है। సేవకుల కుటుంబానికి సేవకుల పిల్లలకి అన్యాయం చేయాలనిపిస్తుందంటే सेवक परिवार को उनके बच्चों को अन्याय करने के लिए सोचते हैं तो ఈ విజయం ఎంత పగిలిపోయిందంటే समझ सकते हैं हृदय कितना दुखी हो सकते हैं। యేసయ్య ఒక్కడికే తెలియదు. యేసయ్య ఒక్కడికే తెలుసు. यीशु मसीह जानता है, అందుకే బైబిల్లో ఒక మాట ఉందండి, इसलिए बाइबल में एक बात लिखा हुआ है, నీ ముఖ స్నేహితుడిని కూడా నమ్మొద్దు అని. आपका जो गहरा दोस्त है उसको भी विश्वास ना करें। ప్రైజ్ గాడ్. హల్లెలూయా. हालेलुया। అయితే యేసయ్య అన్నాడు, यीशु मसीह ने कहा है, నేను చెప్పిన మార్పులు నువ్వు వెళ్ళు. मैं जो मार्ग आपको दिखाता हूँ उस मार्ग में चले, అందరిని క్షమించుకుంటూ सबको क्षमा करके जाओ, అందరిని క్షమించు. सबको क्षमा करो। అనుకున్న ద్రోహం చేసుకున్న అందరిని తలుచుకున్నప్పుడు सबको जब मुझे धोखा दिया है, सबको जब मैं याद करता हूँ, మనుషుడిగా నాకే ఎంత వేదనగా ఉంటాయా, मेरे मन में इतना दुख हुआ तो మనుషుడిగా एक मनुष्य होने के नाते నాకే ఎంత వేదనగా ఉంటే मेरे अंदर इतना दुख होने से సర్వలోక పాపమును మోసుకొని పోయినటువంటి నువ్వు ఎంత వేదన పడి ఉంటావయ్యా. सबके पापों को ले जाने वाला आप कितना दुखी हुआ ఆ होगा। పాపిలో నేను కూడా ఒకప్పుడు పాపినే కదయ్యా. प्रभु मैं भी उन पापियों में से मैं भी एक पापी था। యేసు ప్రభు చెప్తున్నాడు మాటలు, यीशु मसीह कहता है, అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు, यीशु मसीह कहता है, ఆ ప్రేమను నువ్వు చూపించు, ఆ ప్రేమనే నువ్వు చూపించు. उसी प्यार को आप दिखाइए। యేసు ప్రభు లాగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. यीशु मसीह की तरह प्यार करने वाला कोई नहीं है। ఎంతో మందిని నమ్ముతాం కానీ हम लोग बहुत सारे लोगों को विश्वास करते हैं, కొంతమంది నమ్మక ద్రోహం చేసిపోయినప్పుడు कुछ लोग विश्वासघात करने के समय में, నిజంగా అయితే నా జీవితంలో జరిగిన సమయంలో मेरे जीवन में నేను కూడా బతకూడదని చనిపోదాం అనుకున్నాను. मैं भी मरने के लिए सोचा। రైల్వే స్టేషన్ దగ్గర పోయి కూడా ట్రాక్ పైన కూడా కూర్చున్నాను. रेलवे स्टेशन में जाकर ट्रैक में बैठा। సేవకుడికి కొన్ని సమయాల్లో सेवक लोगों को कुछ समय में కొన్ని కష్టాలు సంఘాలు తెలియదు. कुछ तकलीफ कष्ट लोगों को मालूम नहीं होते। ఆ పటాల దగ్గర పోయి కూర్చొని ఏడుస్తా ఉన్నా, ప్రభువా उनसे रेल पटरी के पास जाके मैं बैठ कर रोने लगा। నమ్మిన వాళ్ళు ఎంత మోసాలు చేస్తున్నారయ్యా, विश्वास करने वाले लोग इतना धोखा दे रहे हैं, నమ్మిన వాళ్ళు ఎంత ద్రోహం చేస్తున్నారయ్యా, विश्वास करने वाले लोग धोखा दे रहे हैं, నమ్మిన వాళ్ళు ఎంత వేదన కలిగజేస్తున్నారు ప్రభువా. विश्वास करने वाले इतना दुख दे रहे हैं। ఈ పరిచర్య చేస్తున్న సేవకుడిగా ఉన్నటువంటి నాకే ఇంత ద్రోహం చేస్తున్నారయ్యా. आपकी सेवा करने वाले एक सेवक के रूप में हूँ, मुझे इतना धोखा दे ఎలా रहे हैं। ప్రభువా నీ బాధని ఘోరాన్ని ఈ జరిగిన పరిస్థితిని మేము ఎలా తట్టుకోవాలి ప్రభువా. इस परिस्थिति को मैं कैसे सहन कर सकता हूँ प्रभु। కూర్చున్నాను. रेल पटरी में जाके बैठ गया। ఒకవేళ అప్పుడు కానీ ఏదైనా అయి ఉంటే, तब वो कुछ होने से, అప్పుడే ఏదైనా అంటే ఈ రోజు మీ మధ్యలో నిలబడేవాడు కాదు. अगर उस समय कुछ होने से मैं आपके बीच में खड़ा नहीं हो पाता। యేసు ప్రభు మాటలు మాట్లాడి, యేసు ప్రభు यीशु మాటలు मसीह बातों को बताकर మీ సేవ పిలిచానురా, मैं आपको सेवा के लिए बुलाया है। పరిస్థితులన్నీ ఇప్పుడు ఇలాగే ఉండవు, परिस्थिति हमेशा ऐसा नहीं रहेगा, పరిస్థితులు మారుతాయి, परिस्थिति बदलेगा। వారిని క్షమించి వదిలిపెట్టు అన్నాడు. उनको क्षमा करके छोड़ दो। ఏమన్నారండి? ఈ లోకంలో ఉన్నటువంటి ఎక్కువైనటువంటి చాలా ఉన్నతమైనటువంటి ఫలం ఏంటంటే క్షమించడం. आज इस संसार के सबसे जो महत्वपूर्ण जो शब्द जब हम जानते हैं वो है क्षमा करना। నేను ఇప్పుడు వాళ్ళతో చెప్పినాను, तब मैंने उनको बताया సేవకుని యొక్క కన్నీళ్ళు, सेवक का एक आंसू, మీ నిమిత్తం సేవకుడు కన్నీళ్ళు గార్చాడు కాబట్టి आपके लिए एक सेवक आंख से आंसू बहाया है। నేను మిమ్మల్ని ఏంగా క్షమించను, ఏమి శాపాలు పెట్టను, मैं कुछ श्राप नहीं दूंगा। నా కన్నీరు వేసే చెప్పి मेरे आपके आंसू परमेश्वर ने देखा है, ఆయన ఏం చేయాలో అదే నువ్వు చేస్తాను. वो जो करना है वही करेगा। నేను చెప్పి నేనంటే జరగచ్చు, मैं अगर श्राप देने से हो सकता है, కుటుంబంలో ఏమైనా అయిపోవచ్చు, कुटुंब परिवार में कुछ हो सकते हैं, కానీ వద్దు నాకు ఆ పాపం. लेकिन मुझे उस पाप का भागीदार नहीं होना దేవుడు चाहिए। చెప్పినటువంటి మాట प्रभु जो कहा है,
నీ శత్రువుని క్షమించు. आपके शत्रुओं को प्यार करो, क्षमा करो। వాళ్ళు అప్పుడు చేసిపోయినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటుంటే ఈ రోజు కూడా గుండె తలకపోతుంది. लोगों ने जो काम करके गया है उसको याद करने से अभी भी మీ జీవితంలో కూడా అండి, आपके जीवन में भी, మీ బ్రతుకులో కూడా ఎవరైనా నమ్మకద్రోహం చేసి ఉంటారు. आपके जीवन में कोई विश्वासघात किया होगा, అయితే వాళ్ళని క్షమించండి. हर एक को क्षमा करें, వారిని ఏం చేయండి? क्षमा करें, క్షమించండి. क्षमा करें। మొన్న 4వ ఆదివారం